చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బలిజపల్లి గ్రామ రైతులు హైవే అధికారులను అడ్డుకున్నారు. తమ భూములు లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు ఏ విధంగా చేపడతారని అడ్డుకున్నారు. 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బలిజపల్లి చెరువు నుండి వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. రైతులు జేసీబీని అడ్డుకున్నారు. హైవే అధికారులు ఒక్కసారిగా రైతులపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులపై దాడి చేయడంతో నిరసన తెలియజేశారు. స్థానిక ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా అధికారులు సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రైతులు కళాధర్ నాయుడు, మురళీరెడ్డి, రాజారెడ్డి, చక్రోదయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ లక్ష్మయ్య విచారణ చేపడుతున్నారు. కోర్టుకు కూడా మాకు పైసా ఇకనే ఇప్పుడు దౌర్జన్యం చేసి మా భూముల్లో అక్రమంగా రోడ్డు పని చేస్తూ ఉన్నారు. ఎవరు? హైవే వాళ్ళు, ఎన్హెచ్ వాళ్ళు. దానికి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పనులు పనిచేస్తూ ఉంటే మేము అబ్జెక్షన్ చేసినాము. దానికి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రోడ్డు వేస్తూ ఉండవు. దానికి న్యాయం కలెక్టర్ గారు మమ్మల్ని ఇదని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కంప్లైంట్ ఏం లేదు. Land includes building, superstructure, anything fast ఉంది లాలో. Anything fast into it. ఫోన్ చేస్తే ఆగండి చెప్పాను. ప్రకారం 2.5 times ఇచ్చారు కదా, గుడ్డతో సార్ అమౌంట్ కట్టేస్తా నాకైనా తీసేసేది ల్యాండ్కి. ఆర్బిట్రేషన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కదా వాళ్ళు. ఆర్బిట్రేషన్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. అవును, నాకు అమౌంట్ ఉండాలి కదా, ఉండాలి కదా, వెయిట్ చేయాలి కదా. మ్యూచువల్ మీద సార్ చాలా చూసినాను సార్. ఇప్పుడు మంచి రిలేషన్షిప్తో ఉన్నాడు. ఉంది సార్. మళ్ళీ నాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది సార్. 4th తర్వాత రమ్మన్నాడు కలెక్టర్ సార్. ఈ లోపల వచ్చి ఇచ్చేస్తా అంటే ఎట్లయితే 4th తర్వాత మాట్లాడి అర్థమైంది సార్. అనవసరంగా ఇష్యూ చేస్తున్నాడు. వీళ్ళు అడిగారు పర్మిషన్. సార్ వాళ్ళు గంగ జాతర ఉంది 24వ తారీఖు తర్వాత రండమని చెప్పారు.